హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఒక వెజిటబుల్స్ జ్యూస్ చేసుకుందాం. ఇందులో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాం. చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి బాడీలో ఉన్న ఏది చెడు ఉంటుందో అదంతా కూడా పోతుంది. ఉదయం 7-8 టైంలో ఇది తాగితే చాలా మంచిది. అప్పుడప్పుడు తాగడం వల్ల హెల్త్కి బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళు కూడా, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, ఇలాగా అన్నీ కోసుకోవాలి. టమాటా, ఇది పాలకూర కొంచెం బాగా కడిగి కొంచెం ఒక ఇంత పిడికిలాగా తీసుకోండి. చిన్న ఈ మాత్రం ఆనపకాయ ముక్క, ఆనపకాయ ఉంటే ఆనపకాయ వేసుకోండి, లేకపోతే కీర ఉంటే కీర, బీరకాయ ఉన్నా కూడా వేసుకుంటే బాగుంటుంది. కీర అన్నది ఈరోజు లేదు. క్యారెట్ ఒక చిన్నవి 2 క్యారెట్లు, కొత్తిమీర కొంచెం, ఒక గుప్పుడు కొత్తిమీర, అలాగే ఖర్జూరం ఒక 2 ఇలా నీటిలో నానబెట్టుకోండి మెత్తగా అవుతాయి. కాజు ఉంటే ఒక 4 వేసుకోండి, మంచిదని. ఇవి డేట్స్ అప్పుడప్పుడు ఒక్కొక్కటి డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈరోజు బాదం వేసుకుందాం. బాదం ఒక 3 చాలు. ఒక్కరి కోసం ఈ జ్యూసు ఒక 200-250 ml అయినట్టుగా తిప్పుకోవాలి. ఈ బాదం కూడా వేసుకోవాలి. ఇవి శనగపలుకులు, వేరుశనగపలుకులు, ఈ బాదం అన్నీ నైటు నానబెట్టుకోవాలి. ఇవి ఒక 20 వరకు తీసుకోండి. ఇవి కమలా పండు, ఏ ఫ్రూట్ అయినా హాఫ్ వేసుకోవాలి. ఇది తీసాను కదా, పిక్కలు తీసేసి ఇలాగా వేసుకోండి. ఇవి కూడా ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. కీరా కానీ, దోస, ఇది కీరా కానీ, ఆనపకాయ కానీ, వాటర్ ఉంటుంది కదా, బీర కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇగో మనం తీసుకున్న ఆనపకాయ ముక్కలు, ఈ వాటర్ వల్ల మనకి అంత బాగా ఉంటుంది. టమాటా కూడా వాటరే కదా. పాలకూర, క్యారెట్, కొత్తిమీర, ఇలా మనం తీసుకున్నవన్నీ వేసేసుకోవాలి. టమాటా, ఈ వాటర్ వల్ల మనకి ఇవి మెత్తగా బాగా జ్యూస్ లాగా వచ్చేస్తుంది. ఇష్టం ఉంటే అలా తాగేయచ్చు, లేదన్నప్పుడు వడపెట్టుకోవాలి. నానబెట్టిన వేరుశనగ పలుకులు, బాదం ఒక 3 వేసుకోండి ఒక్కరికైతే. ఒక హాఫ్ ఫ్రూట్, ఇదైనా దానిమ్మైనా ఒక హాఫ్ దానిమ్మవి గింజలు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఖర్జూరం, కాజు ఒక 3-4 వరకు. ఈ కాజు మెత్తగా ఖర్జూరం అవ్వాలని నానబెట్టాను. వాటర్ అవసరం అనుకుంటే ఈ వాటర్ కొంచెం వేసుకోవచ్చు, ఇంచుమించు అవసరం ఉండదు. మనకి ఆనపకాయలు వాటిలో వాటర్ వస్తుంది కదా, మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అలా డైరెక్ట్గా తాగలేమనే వాళ్ళు ఇలా వడబెట్టుకుంటే బాగుంటుంది. గ్రీన్గా చాలా బాగుంటుంది. మార్నింగ్ మనం 7-8 టైంలోని వాటర్ తాగిన తర్వాత మనం 1 గంట తర్వాత ఇలాంటి జ్యూస్ తాగామనుకోండి, వెయిట్ లాస్కి బాగుంటుంది. మన సెల్స్లో ఉన్న బ్యాడ్ అన్నీ, కొలెస్ట్రాల్, వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇవి అన్నీ పచ్చివే కదా, క్లీన్ చేస్తాయి, చాలా బాగుంటుంది. ఈ పిప్పు కావాలంటే మనం ఏదైనా రసంలో కానీ, అన్నీ మనకి తినేవే కదా మంచివి, సాంబార్లో, రసంలో కూడా వేసేసుకోవచ్చు. ఏదైనా కర్రీ వండితే కర్రీలోనే వేసుకోండి. ఇలా జ్యూస్ వచ్చింది కదా, దీన్ని బౌల్లో వేసుకొని ఇది మనం ఎంజాయ్ చేస్తూ తాగాలి. చప్పరిస్తూ ఇంట్రెస్ట్గా తాగితేనే దాని ఫలితం ఉంటుంది. ఇంకా తాగలం అంటే మరి కొంచెం కూడా వడబెట్టుకోవచ్చు. చూసారు కదా, గ్రీన్ కలర్గా ఎంత బాగుందో. దీంట్లో ఒక మీ పులుపు బట్టి పావు నిమ్మ చెక్క వేసుకోండి. ఇలాగ
తేనె కావాలంటే తేనె కూడా 2 స్పూన్లు వేసుకోవచ్చు. నేను తేనె వేయకుండా డ్రై ఫ్రూట్ ఇది వేసాను కదా, ఖర్జూరం, అందుకోసం స్వీట్ కోసమే ఖర్జూరం వేసాను. అలాగే కమలాపల్లిలో కూడా స్వీట్ ఉంటుంది, అది సరిపోతుంది. తేనె కూడా ఎక్కువ వాడక్కర్లేదు. ఇది మనం ఎంతో ఇంట్రెస్ట్గా తాగితే చాలా బాగుంటుంది. కూర్చొని చప్పరిస్తూ తాగండి. ఇలా అయితే కనీసం వారానికి 2-3 రోజులైనా ఇలా తాగడం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా బయటకు పోతుంది. సెల్స్ అన్నీ క్లీన్ అవుతాయి. మళ్ళీ కొత్త సెల్స్ ఈ గ్రీన్ దీనివల్ల జ్యూస్ వల్ల పుడతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.